హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు వినోద్, నేను సైకాలజిస్ట్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాయిసెస్ యూ మేక్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. అంటే మన యొక్క గమ్యాన్ని మనం తీసుకునేటువంటి చాయిస్ నిర్ణయిస్తాయి. ఉదాహరణకి మనం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఉదాహరణకి మనము ఒక ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కిరాణా షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం మన యొక్క చాయిస్ అయ్యి ఉంటే మనకు అక్కడ ఎక్కువ రేటుతోటి మనకు ఫ్రెష్గా లేని కూరగాయలు మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మన చాయిస్ ఫ్రెష్ కూరగాయలు కావాలనేది అయితే మనము ఒక మార్కెట్కి వెళ్తే అక్కడ మనకు ఫ్రెష్ కూరగాయలు ప్లస్ తక్కువ ధరలో దొరికే అవకాశం ఉంటుంది. సో మీరు ఏ చాయిస్ తీసుకుంటే దాన్ని బట్టి మీకు వచ్చే రిజల్ట్ ఉంటుంది. మీ ప్రయత్నం ఫస్ట్ మీ చాయిస్ని బట్టి మీ ప్రయత్నం ఉంటుంది, ప్రయత్నాన్ని బట్టి మీకు వచ్చే రిజల్ట్ కూడా అదే విధంగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక కాలేజ్ పిల్లల్ని చూద్దాం. వాళ్ళు ఒక గంట చదువుకోవడానికి వాళ్ళు చాయిస్ తీసుకున్నారనుకోండి, మిగతా టైం అంతా ఫ్రెండ్స్ తోటి ఏదో విధంగా కాలక్షేపం చేద్దామని, వాడికి వచ్చే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి 5 గంటలు ప్రయత్నం చేయాలని అనుకున్నాడు అనుకోండి చదువు కోసం, వాడికి వచ్చే రిజల్ట్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా 10 గంటలు ప్రయత్నం చేయాలనేది ఆయన చాయిస్ అయి ఉంటే ఆయనకు వచ్చే రిజల్ట్ కూడా 10 గంటలు ప్రయత్నం చేస్తే ఏ రిజల్ట్ వస్తుందో అదే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడున్న చాలామంది కాలేజు స్టూడెంట్స్ సంబంధించి వ్యవహారాలు చూద్దాం. అది ఎంబీబీఎస్ చదివే వాళ్ళు కావచ్చు, బీటెక్ చదివే వాళ్ళు కావచ్చు, డిగ్రీ చదివే వాళ్ళు కావచ్చు, లేదు ఇతరత్ర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కావచ్చు. వాళ్ళు వాళ్ళ మ్యాక్సిమం టైంని ఫేస్బుక్, వాట్సప్ తోటి టైంపాస్ చేయడము అండ్ ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేయడము, సినిమాలకు వెళ్ళడము, ఏదైనా బయటికి అలా షికార్లకు వెళ్ళడము, ఇది వాళ్ళ చాయిస్ అయినప్పుడు వాళ్ళకు వచ్చే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. వాళ్ళకి ఎగ్జామ్స్లో ఏదైతే కండక్ట్ చేస్తారో ఇయర్ వైజ్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళకు వచ్చే రిజల్ట్ కూడా ఈ విధంగా టైం వేస్ట్ చేసుకుంటూ కేవలం కొద్ది సమయాన్నే వాళ్ళు చదువు కోసం అలొకేట్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒకవేళ ఒక విద్యార్థి యొక్క చాయిస్ ఎక్కువ టైము వాడికి ఉపయోగపడేటటువంటి అంశాల కోసం, చదువు కోసము వినియోగించి తక్కువ కాలాన్ని వాడు వేరే ఇతరత్ర కార్యక్రమాల కోసము, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించినట్టయితే వాళ్ళకు వచ్చే రిజల్ట్ కూడా దానికి అనుకూలంగానే ఉంటుంది. వాడు చాయిస్ని బట్టే వాళ్ళ యొక్క ప్రయత్నం కూడా ఉంటుంది, ప్రయత్నాన్ని బట్టే వాళ్ళకు వచ్చేటటువంటి ఎండ్ రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టినా రేపు డైరెక్ట్గా వాళ్ళ బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అయిపోగానే ఇమీడియట్గా వాడు అయితే జాబు లేకపోతే ఏదైనా ఉన్నతమైన చదువులు ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎవరైతే చాయిస్ బాగా కాలేజ్ లైఫ్ అంటే బాగా ఎంజాయ్ చేయాలి, ఏ విధంగానైతే సినిమాల్లో మనం చూపిస్తున్నారు కదా, ఏంటి సినిమాలో కాలేజ్ లైఫ్ అంటే బాగా ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ తోటి కబుర్లు చెప్పాలి, షికార్లకు వెళ్ళాలి, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం, ఇదే మనకు చూపిస్తున్నారు. నిజంగా కూడా మనం కాలేజ్ లైఫ్ అంటే ఇదే అనుకుంటున్నాం. ఇలా అనుకొని మన యొక్క కాలాన్ని వృధా చేసి అప్పుడు మన చాయిస్ ఎప్పుడైతే కాలక్షేపాల కోసం ఉపయోగించినట్లయితే, ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ కోసం బాగా మ్యాక్సిమం దాన్ని చూపించేది అదే. కాలేజ్ లైఫ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి ఏజ్ అండ్ లైఫ్, దట్ ఈస్ అలా అనుకుంటున్నారు. అలా అనుకున్నడము ఎప్పుడైతే మీ చాయిస్ అయిందో, మీరు ఆ విధంగా మీ టైంను కనుక వృధా చేసినట్లయితే మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కెరీర్ ఆ చదువుకునే పీరియడ్ అయిపోయేసరికి మీకు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ మీ టైం కూడా అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, అరే నా టైం వేస్ట్ చేశాను. అప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కాలం వేస్ట్ అవుతుంది. ఎవరైతే చాయిస్ బాగా చదువుకోవడం అనేది ఈ ఏజ్లో చేయాల్సింది, బీటెక్ ఎంబీబీఎస్ ఏదైనా కూడా ఈ ఏజ్లో మనం బాగా చదువుకోవడం అనేది వాళ్ళ చాయిస్ అయినప్పుడు, వాళ్ళు దానికోసం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా బీటెక్ అవ్వగానే వాళ్ళు ఏది కావాలనుకుంటే అది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం విద్యార్థులే కాదు, ఈవెన్ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా అంతే. వాళ్ళ చాయిస్ని బట్టే వాళ్ళ యొక్క ఫ్యూచర్ కానీ వాళ్ళకు వచ్చే రిజల్ట్స్ కానీ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతను నేను 8 అవర్స్ పనిచేయాలి, లాగిన్ అయ్యేది లాగౌట్ అయ్యేది కరెక్ట్ టైము చూసుకుంటాడు, 8 అవర్స్ పనిచేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత కేవలం టైంపాస్ చేసుకుంటూ ఏదో అతను చేస్తున్నట్టుగా నటిస్తూ ఫ్రెండ్స్ తోటి కబుర్లు చెప్పుకోవడము, టైం వేస్ట్ చేయడం, టైం పాస్ చేయడము, అందరితోటి మాట్లాడుకుంటూ ఉండడానికి ఎక్కువ టైం కేటాయించేసి అండ్ ఏదో పని చేస్తున్నాను అనేది ఒకవేళ అతని యొక్క చాయిస్ అనుకోండి. అంటే అక్కడ ఆఫీస్కి వెళ్ళేది జాబ్ చేయడం కోసం కాదు, పేరుకు జాబు, కానీ అక్కడ చేయాల్సింది ఎంటర్టైన్మెంట్. ఇఫ్ ఎంటర్టైన్మెంట్ హీస్ హిస్ చాయిస్, ఆయనకు వచ్చే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది, వీడు తెలుసు ఎలా పనిచేస్తున్నాడు, సో వీడిని కూడా ఏదో మేనేజ్ చేయాలని అనుకుంటుంది తప్ప వీడి డెవలప్మెంట్ గురించి మేనేజ్మెంట్ ఆలోచించదు. ఎందుకంటే వీడి చాయిస్ అనేది ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు వాడికి వచ్చే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, తన యొక్క చాయిస్ సంస్థ డెవలప్ కావాలి,
సంస్థ ఏ విధంగా డెవలప్ అవుతుంది, దానికి నేను ఏ విధంగా నా తోడ్పాటును అందించడానికి అవకాశం ఉంది అని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచిస్తాడో, ఆ విధంగా ప్రయత్నం చేస్తాడో తను అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ కూడా అప్పుడు ఆలోచిస్తుంది, అరే వీడు మన సంస్థ అభివృద్ధి కోసం వీడు అహర్నిశలు తపన పడుతున్నాడు, అహర్నిశలు కృషి చేస్తున్నాడు, కాబట్టి వీడిని కూడా ఏదో విధంగా మనం డెవలప్ చేయాలి, వీడిని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇతనికి ఏమైనా మనం ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి వస్తుందా, శాలరీ పెంచేటప్పుడు ఇతని గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారు. అరే ఎంత శాలరీ పెంచడానికి అవకాశం ఉంది, మనము ఇంకా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇతనికి ఇవ్వడానికి అవకాశం ఉందా ఆలోచించి కంపెనీ కూడా ఇతని బాగోగులు చూస్తుంది. అంటే మనము కంపెనీని యొక్క ఎలా చేయాలనేది, మనతో ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనం తీసుకున్నటువంటి చాయిస్ని బట్టి మనకు మన యొక్క ఫ్యూచర్ అనేది మన చేతుల్లో ఉంది, మనం తీసుకున్నటువంటి చాయిస్లోనే ఆధారపడి ఉంది. ఇది మనము ఒక రాజకీయ నాయకుడు చాయిస్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. అతని చాయిస్ ఒకవేళ నేను రాజకీయాల్లో బాగా డబ్బులు సంపాదించాలి, అధికారాన్ని పొందాలి, అంటే ఎమ్మెల్యేనో ఏదో పదవులను పొందాలి, లేదు మంత్రి పదవి పొందాలి, ఇలాంటి లక్ష్యాలు ఆయన కలిగి ఉన్నట్లయితే, ఇఫ్ ఇట్ ఈస్ హిస్ చాయిస్, ఆయన చాయిస్ అదే అయినప్పుడు ఆయన దానికే కృషి చేస్తాడు. ప్రజాసేవ ఆయన చాయిస్ కాదు కాబట్టి ఆయన కృషి ఎంతసేపు డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, అధికారాన్ని ఇంకా అంటే ఎమ్మెల్యే ఎలా కావాలి, లేకపోతే మినిస్టర్ ఎలా కావాలి, దాని మీద ఆయన ఫోకస్ అంతా ఉంటుంది, దానికోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. అది నిజంగా సాధించవచ్చు, కానీ ప్రజల అభిమానాన్ని చూరగొంటాడా, ప్రజలు అతన్ని అభిమానిస్తారా? అతను ఒకసారి ఆయన రిటైర్ అయ్యే టైంకి, అంటే అతను ఎండ్ ఆఫ్ హిస్ పొలిటికల్ కెరీర్ ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే తనకు సంతృప్తిగా ఉంటుందా? తనకు డబ్బులు సంపాదించి ఉండొచ్చు, కానీ వెనుకకు తిరిగి చూస్తే ఆ సంతృప్తి అనేది ఉండదు. ఒక డాక్టరే కావచ్చు, తన యొక్క ముఖ్య లక్ష్యము ఎప్పుడైతే ఆయన చాయిస్ డబ్బులు సంపాదించడము అనేది అయ్యి ఉంటే, కాబట్టి డబ్బులు సంపాదించడం కోసం సర్వీస్ చేయాలి, కొంత ఏదో పేషెంట్స్కి చూడకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి పేరుకు ఏంటంటే పేషెంట్స్ చూస్తారు, కానీ టార్గెట్ మొత్తం లక్ష్యం అంతా ఎప్పుడైతే డబ్బులు సంపాదించాలి, దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇస్ చాయిస్, అప్పుడు ఏమవుతుంది, తను డబ్బులు సంపాదించవచ్చు, కానీ ప్రజలు అతన్ని అభిమానించలేరు. ఇప్పుడు ఒక డాక్టర్ యొక్క లక్ష్యము ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటిని నేను గమనించి వాటిని ఎంత తక్కువ ఖర్చుతో వీలైతే అంత తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలనేది ఒకవేళ ఆయన లక్ష్యం అయ్యి ఉంటే, అతన్ని వైద్యో నారాయణ హరి అని ఏదైతే మనము నానుడి ఉందో అదేవిధంగా ఆయనని ఒక దేవునిలా కొలుస్తారు, అతన్ని పూజిస్తారు, అవసరమైతే అతని కాళ్ళు మొక్కడానికి కూడా ఏ విధంగా కూడా వాళ్ళు సిగ్గుపడరు, ఆలోచించరు, ఎందుకంటే అతనిలో ఒక దైవాన్ని చూస్తారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అతని చాయిస్ ఏంటిది? ప్రజాసేవ అయిన చాయిస్, పేదలకు సహాయం చేయడము, ఉన్నవారికి ఎంత తక్కువ ఖర్చుతో వీలైతే అంత తక్కువ ఖర్చుతోటి వైద్యం చేయడం అయిన చాయిస్ అయినప్పుడు ఆయనకు వచ్చే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. అదే టీచర్ కూడా, నేను శాలరీలను తీసుకుంటున్నాను కాబట్టి దానికోసం పనిచేయాలనే టార్గెట్ అయినప్పుడు అతన్ని పెద్దగా స్టూడెంట్స్ కూడా పట్టించుకోరు. అదే ఇప్పుడు ఒక టీచర్ యొక్క చాయిస్, నేను స్టూడెంట్స్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, వీళ్ళను చాలా అత్యున్నతమైన శిఖరాలను పొందడానికి ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏ విధమైన తోడ్పాటుని నేను అందించడానికి అవకాశం ఉంది, ఎటువంటి సమాచారాన్ని వీళ్ళకి అందించడం ద్వారా వాళ్ళు జీవితంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళగలగారో అని ఒక ఆలోచించేటటువంటి చాయిస్ తీసుకున్నటువంటి టీచర్ ఉన్నాడు. ఆ చాయిస్ తీసుకున్న టీచర్ని స్టూడెంట్స్ అందరూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః అలా కొలుస్తారు, అలా పూజిస్తారు, అలా చూస్తారు. వాళ్ళను ఆ టీచర్లు ఒక దైవాన్ని చూస్తారు. అరే ఈ టీచర్ వల్ల నేను బాగుపడ్డాను, ఈ టీచర్ వల్ల నా జీవితం మారిపోయింది అని వాడు అనుకుంటారు. నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ టీచర్లో ఒక దైవాన్ని చూస్తారు, అతను పూజిస్తాడు. ఇలా మనం తీసుకునే చాయిస్లో మన రిజల్ట్ ఆధారపడి ఉంది, మనం తీసుకునే చాయిస్లో మన డెస్టినీ ఆధారపడి ఉంది. మనము ఏ డెస్టినీ కావాలనుకుంటున్నామో అది మన చాయిస్లోనే ఆధారపడి ఉంది. మనం ఒక షాప్కి వెళ్ళాం, ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం, అక్కడ మీరు ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. సార్ మీకు ఏ ఫ్లేవర్ కావాలన్నారు? వెనిల్లా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ 3 ఫ్లేవర్స్ ఉన్నాయనుకోండి. మీరు వెనిల్లా ఫ్లేవర్ కావాలని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు అంటే, మీరు ముందే మీరు ఊహించుకుంటారు. అరే ఏ ఫ్లేవర్ తీసుకోవడం ద్వారా ఏ టేస్ట్ వస్తుందనేది మీరు గమనిస్తారు, మీరు ఆలోచిస్తారు. ఒకసారి ఆలోచిస్తే అరే ఈ ఫ్లేవర్ నాకు నచ్చింది, ఒకతడికి స్ట్రాబెర్రీ నచ్చుతుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు. ఎందుకు? బికాజ్ ఆయన ఆ రిజల్ట్ని ముందే ఆయన ఊహించాడు, ఈ టేస్ట్ వస్తుందని ముందే ఊహించాడు కాబట్టి ఆయన ఆ స్ట్రాబెర్రీ అది ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన తింటే ఆయనకు వచ్చే ఫ్లేవర్ ఏంటిది? స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వస్తుంది. ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఆయన టేస్ట్ని ఎలా ఎంజాయ్ చేశాడు? బేస్డ్ ఆన్ హిస్ చాయిస్. ఆయన తీసుకున్న చాయిస్ని బట్టే ఆయన ఏ టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాడు అనేది దాంట్లో నిక్షిప్తమై ఉంది. అదేవిధంగా మనము ఫ్యూచర్లో ఏది పొందుతామో, ఏ డెస్టినీ మనం చేరుకోవాలనేది మనం తీసుకునే చాయిస్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడు డైరెక్ట్ డెస్టినీని గురించి ఆలోచించి
ఆ డెస్టినీ ఏది పొందాలనుకుంటున్నాము, దాన్ని తగ్గట్టుగా ఏ చాయిస్ తీసుకుంటే మనం ఆ డెస్టినీ పొందడానికి అవకాశం ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం చాయిస్ తీసుకోవాలి. ఆ డెస్టినీ ఏది చేరుకోవాలని మనం అనుకుంటున్నామో ఏ చాయిస్ తీసుకోవడం ద్వారా ఆ డెస్టినీ పొందడానికి అవకాశం ఉందో ఆలోచించి, పరిశీలించి, వీలైతే ఇతరులను ఎవరన్నా సంప్రదించి మనం ఆ చాయిస్ తీసుకుంటే మనం ఖచ్చితంగా ఆ డెస్టినీ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన డెస్టినీ అనేది మన చాయిస్లోనే ఉంది. సో మీరందరూ సరైన చాయిస్ తీసుకొని, సరైన నిర్ణయాలు తీసుకొని, మీరు జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను పొందాలని, అత్యున్నతమైన శిఖరాలను పొందుతారని, మీరు ఏది కావాలనుకుంటారో, మీ డెస్టినీ ఏది కావాలనుకుంటారో అది మీరు సరైన చాయిస్ తీసుకోవడం ద్వారా మీరు ఆ డెస్టినీ చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.